వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో రోజు నిత్యం ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టు పూజలు చేసుకుంటా ఉంటారు. అలాగే గోలి సులోచన అనే ఒక వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో రోజు నిత్యం ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టు పూజలు చేసుకుంటా ఉంటారు. అదే విధంగా నిన్న ఈ బజార్ నిండా ఎక్కువైపోయి అందరూ వచ్చి పాము తిలకించి ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఒకసారి అందరూ వచ్చి చూసుకోండి. గోలి సులోచన అనే ఒక వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో రోజు నిత్యం ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టు పూజలు చేసుకుంటా ఉంటారు. అదే విధంగా నిన్న ఈ బజార్ నిండా ఎక్కువైపోయి అందరూ వచ్చి పాము తిలకించి ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఒకసారి అందరూ వచ్చి చూసుకోండి. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎప్పుడు కనపడలేదు. అందువలన ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో వెళ్ళిపోయి జనమందరూ తండోపండాలుగా వచ్చి ఈ బజార్ నిండా ఎక్కువైపోయి అందరూ వచ్చి పాము తిలకించి పొద్దున్నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఆ పామును తిలకించి ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మా ఇంటి దగ్గరికి నిన్న 3 గంటల సమయంలో ఒక పాము వచ్చింది. సహజంగా వస్తానే ఉంటాయి కానీ పాములు, మేము ఇటువంటి పాములు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము ఇలాంటి పాములు చూడడం కూడా. అందరూ చూసి ఇది శ్వేతనాగు అని నిర్ధారిస్తున్నారు, కానీ అదేందని మాకు తెలియదు. ఈపురపాలెం గ్రామంలోని గుండబారి వీధిలో గోలి సులోచన అనే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆమె డైలీ ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకి పూజలు చేసుకుంటా ఉంటది. అలాగే నిన్న మధ్యాహ్నం 3 కాడి నుంచి ఈ తులసి చెట్టు కాడికి ఆ శ్వేతనాగ అనే పాము వచ్చి చుట్టూరు తిరగటం, తులసి చెట్టు మీదకి ఎక్కటం, ఇది గమనించిన ఆమె అందరికీ చెప్పటం, ఇళ్ల పక్కన వాళ్ళు వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవటం. ఈ జనమందరూ చుట్టుపక్కల ప్రాంతాలందరూ నిన్నటి నుంచి ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఎంతో తండాలుగా వచ్చి ఆ పాముని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ రంగు వర్ణం పాము ఇదివరకు ఈ ప్రాంతాల్లో ఎవరు చూడలేదు, ఇటువంటి పాముని ఎక్కడ మనం వీక్షించలేదు. అందువల్ల ఈ పాముని ఎంతో ఆశ్చర్యంగా వచ్చి చూసి జనమందరూ వెళ్తున్నారు. Don't miss out. Log on to oneindia.com for more updates.